అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారికి జూలై 20వ తేదీ సోమవారం అనగా రేపటి రోజు దినఫలితాల ప్రకారం మీ జీవితంలో ఉదయం నుండి సాయంత్రం వరకు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ సమయంలో ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ముఖ్యంగా సాయంత్రం 6:30 లోపు ఒక వ్యక్తి ద్వారా మీకు అందే వార్త ఎందుకు అంత ముఖ్యమో ఇప్పుడు వివరంగా తప్పకుండా తెలుసుకుందాం. కుంభరాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది కుంభరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినేందుకు ప్రయత్నం చేయండి. సాయంత్రం 6:30 లోపు ఒక వ్యక్తి ద్వారా ఏ వార్త రాబోతుందంటే ఒక ఫోన్ కాల్ కానీ ఒక మెసేజ్ కానీ ప్రత్యక్షంగా ఒక సమాచారం అందే అవకాశం కూడా ఉంది. మొదట మీకు ఈ వార్త మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ తర్వాత అది మీకు ఎంతో ఉపయోగకరంగా మారే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. మరి ఈ వ్యక్తి మీ బంధువు, మీ స్నేహితుడు, సహోద్యోగి లేదా గతంలో మీకు సహాయం చేసినటువంటి వ్యక్తి కావచ్చండి. అతడు లేదా ఆమె ద్వారా వచ్చే సమాచారం ఉద్యోగ అవకాశం, ఆర్థిక లాభం, వ్యాపార ఒప్పందం, కుటుంబ శుభకార్యం లేదా చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక పని పూర్తయ్యే విషయానికి సంబంధించినది ఉండవచ్చు అన్నమాట. కొంతమందికి రావాల్సిన డబ్బు గురించి సమాచారం అందవచ్చు. మరి కొంతమందికి ఒక కొత్త అధ్యాయం, ఒక కొత్త అవకాశం తలుపు తట్టవచ్చు. ఇంకొంతమందికి దూరంగా ఉన్న ఒక వ్యక్తి నుండి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. మనసులో ఉన్న ఆందోళన తొలగిపోయే అవకాశం కూడా ఉంది. అయితే ఈ సమయంలో ఒక జాగ్రత్త అవసరం. ఆ వార్త విన్న వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. పూర్తి వివరాలు తెలుసుకొని బాగా ఆలోచించిన తర్వాతనే ముందడుగు వేయండి. కుంభరాశి రాశి చక్రంలో 11వ స్థానంలో ఉండేటువంటి రాశి అండి. రాశికి అధిపతి శని భగవానుడు. కుంభరాశి వారు ఆలోచనలో ప్రత్యేకత, మాటల్లో నిజాయితీ, పనుల్లో క్రమశిక్షణ కలిగి ఉంటారు. జీవితంలో ఎంతటి కష్టాలు ఎదురైనా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగే తత్వం వీరిది. ఎవరికైనా సహాయం చేయాల్సి వస్తే పరిస్థితి ఎలాంటి స్వార్థం లేకుండా చేయూత అందిస్తారు. అందుకే సమాజంలో మంచి పేరు, గౌరవం సంపాదిస్తారనమాట. ఈ రాశి వారు బయటకు గంభీరంగా కనిపించిన వారి హృదయం చాలా మృదువుగా ఉంటుంది. తమ కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగమైన చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఒకసారి ఎవరికైనా నమ్మకం ఇస్తే ఆ బంధాన్ని చివరి వరకు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ మోసం, అబద్ధం, ద్రోహాన్ని మాత్రం అసలు సహించలేరండి. అందుకే నమ్మకాన్ని కోల్పోయిన వ్యక్తిని మళ్ళీ జీవితంలోకి తీసుకురావడం వీరికి చాలా కష్టంగా ఉంటుంది. ఇక రేపటి రోజు కలిసి వచ్చే అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు మరియు ఆకాశ నీలం రంగులు కుంభరాశి వారికి ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటాయి. ఈ రంగు దుస్తులు ధరించడం లేదా ఈ రంగుకు సంబంధించినటువంటి వస్తువును వెంట ఉంచుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగి ముఖ్యమైన పనుల్లో సానుకూలత ఫలితాలు పొందే అవకాశం ఉంటుందని జ్యోతిష సంప్రదాయం సూచిస్తుంది. కలిసి వచ్చేటువంటి అదృష్ట సంఖ్య 8. ఈ సంఖ్య శని గ్రహానికి సంబంధించినది. కొందరికి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు, సమావేశాలు, కొత్త పనుల ప్రారంభంలో ఈ సంఖ్య మీకు అదృష్టాన్ని కలిగించే సూచనగా కూడా భావించబడుతుందన్నమాట. ఇక తూర్పు దిశ వైపు ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారం, ఇంటర్వ్యూ, అధికారులను కలవడం లేదా ఏదైనా ముఖ్యమైన పని కోసం బయలుదేరేటప్పుడు తూర్పు దిశలో ప్రయాణం ప్రారంభించడం మీకు ఎంతో శుభప్రదంగా భావిస్తారు. సాధ్యమైతే ఇంటి నుండి బయలుదేరే ముందు పరమశివుడిని స్మరించి పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మరింత శుభ ఫలితాలు కలిగే అవకాశం కూడా ఉందన్నమాట. రేపటి రోజు కుంభరాశి వారు తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఓర్పుతో వ్యవహరిస్తే అనేక అవకాశాలు మీకు అనుకూలంగా మారుతాయండి. మీ నిజాయితీ, కష్టపడే స్వభావం, దైవభక్తి ఈరోజు మీ విజయానికి ప్రధాన బలంగా నిలుస్తాయన్నమాట. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే చాలా రోజులకి ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను కూడా పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈరోజు ఈ రాశి వారికి గ్రహస్థితి కొన్ని రంగాల్లో విశేషమైనటువంటి విజయాన్ని సూచిస్తుండగా మరికొన్ని రంగాల్లో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటిది సూచిస్తుందన్నమాట. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే ఆశించిన ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. అనుకూలంగా ఉండేటువంటి రంగాలు ఉద్యోగ రంగం అండి. ఉద్యోగస్తులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. అధికారులు మీ పనితీరును మెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. కొత్త బాధ్యతలు, పదోన్నతి లేదా జీతం పెంపు గురించి చర్చలు ప్రారంభించే సూచనలు కూడా ఉన్నాయన్నమాట. ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి కుంభరాశి వారికి వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, మంచి ఆదాయం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, వ్యవసాయ ఉత్పత్తులు, ఆన్లైన్ వ్యాపారం, నిర్మాణ సామాగ్రికి సంబంధించిన వ్యాపారాలు చేసేవారికి మంచి లాభాలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. ఇక విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలు, ఉద్యోగ పరీక్షలు, ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. రైతులకు పంటల విషయంలో ఆశాజనకమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. ప్రభుత్వ పథకాలు లేదా వ్యవసాయానికి సంబంధించిన సహాయం అందే అవకాశం కూడా ఉంది. కళలు, మీడియా మరియు డిజిటల్ రంగం, రచయితలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా కంటెంట్ సృష్టికర్తలు, సంగీతం, సినిమా, మీడియా రంగాల్లో ఉన్న వారికి మంచి గుర్తింపు, కొత్త అవకాశాలు లభించే సూచనలు కూడా ఉన్నాయి. కొంత ప్రతికూలంగా ఉండే రంగాలు వచ్చేసి భాగస్వామ్య వ్యాపారాలండి. భాగస్వాములతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం అయితే ఉంది. ఆర్థిక లావాదేవీల్లో పూర్తి స్పష్టతతో వ్యవహరించడం చాలా మంచిది. షేర్ మార్కెట్ మరియు అధిక రిస్క్ పెట్టుబడులు ఈరోజు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం లేదా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ప్రతి నిర్ణయాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాతే తీసుకోండి.
స్థిరాస్తి లావాదేవీలు, ఇల్లు, స్థలం కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో పత్రాలను జాగ్రత్తగా పరిశీలించండి. తొందరపాటు నిర్ణయాలు చిన్న ఇబ్బందులకు దారితీయవచ్చు. కుటుంబ సంబంధాలు, మీ మాటలను అపార్థం చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి కోపాన్ని తగ్గించి ప్రశాంతంగా మాట్లాడితే కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది. ఈరోజు ప్రత్యేక సూచన వచ్చేసి మొత్తం మీద ఉద్యోగం, వ్యాపారం, విద్య, వ్యవసాయం, డిజిటల్ మరియు సృజనాత్మక రంగాల్లో ఉన్న కుంభరాశి వారికి ఈరోజు మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే పెట్టుబడులు, భాగస్వామ్య వ్యవహారాలు, స్థిరాస్తి నిర్ణయాల్లో మాత్రం ఆచితూచి అడుగులు వేయడం మంచిది. ఓర్పు, వివేకం, దైవనామస్మరణ మీకు విజయాన్ని మరింత దగ్గర చేస్తాయన్నమాట. కుంభరాశి వారికి ఈరోజు సాయంత్రం 6:30 ఒక విశేషమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి ఒక వ్యక్తి ద్వారా ముఖ్యమైనటువంటి సమాచారం మీకు అందే అవకాశం అయితే ఉంది. మొదట ఈ వార్త మీకు సాధారణంగా అనిపించిన తర్వాత అది మీ జీవితంలో ఒక కొత్త మార్పుకి నాంది పలికే అవకాశం కూడా ఉంది. మీకు అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, బంధువు, స్నేహితుడు, సహోద్యోగి లేదా గతంలో మీకు సహాయం చేసిన ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు ఫోన్ చేయవచ్చు లేదా ఒక సందేశం పంపవచ్చు. ఆ వ్యక్తి చెప్పే మాటలు మీలో కొత్త ఆశను, కొత్త ధైర్యాన్ని నింపే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉంటాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇంటర్వ్యూ, నియామకం లేదా కొత్త అవకాశానికి సంబంధించిన సమాచారం కావచ్చు. వ్యాపారంలో ఉన్న వారికి కొత్త కస్టమర్, లాభదాయకమైనటువంటి ఒప్పందం లేదా నిలిచిపోయినటువంటి చెల్లింపు గురించి శుభవార్త అందే అవకాశం కూడా ఉంది. కొంతమందికి రావాల్సిన డబ్బు గురించి సమాచారం రావడం వల్ల ఆర్థికంగా ఊరట కూడా లభించవచ్చు. కుటుంబ పరంగా కూడా ఒక ఆనందకరమైనటువంటి పరిణామం కనిపిస్తుంది. దూరంగా ఉన్న బంధువు నుంచి శుభవార్త రావడం, ఇంట్లో ఒక శుభకార్యం గురించి చర్చలు మొదలవడం లేదా చాలా రోజులుగా ఉన్న అపార్థం తొలగిపోయే అవకాశం కూడా ఉందన్నమాట. సాయంత్రం 6:30 జరిగే ఈ పరిణామం మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని పెంచి రాబోయే రోజుల్లో మరిన్ని అవకాశాలకు మార్గం చూపే సూచనలు కూడా కనిపిస్తున్నాయండి. భగవంతుని స్మరిస్తూ ఓర్పుతో ముందుకు సాగితే ఈరోజు మీ జీవితంలో ఒక సంతోషకరమైనటువంటి మలుపుగా నిలిచే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా సాయంత్రం 6:30 ఒక వ్యక్తి ద్వారా వచ్చే ఈ వార్త మీ మనసులోని ఆందోళనను తగ్గించి మీ భవిష్యత్తుపై కొత్త నమ్మకాన్ని కలిగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రేపు సోమవారం కావడంతో కుంభరాశి వారు పరమశివుని ఆరాధనకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో మంచిదిగా భావించబడుతుంది. కుంభరాశికి అధిపతి శని భగవానుడు కావడంతో శివారాధన చేయడం వల్ల శని అనుకూలత పెరిగి జీవితంలో ఆటంకాలు క్రమంగా తొలగుతాయని జ్యోతిష సంప్రదాయం చెప్తుంది. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేదా సూర్యోదయం తర్వాత స్నానం చేసి సమీపంలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి పవిత్ర జలంతో, శివలింగానికి గంగాజలంతో లేదా పంచామృతంతో అభిషేకం చేయండి. అనంతరం బిల్వదళాలు సమర్పించి ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించండి. శివనామస్మరణ చేయడం వల్ల మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుందండి. అలాగే శివలింగానికి మీరు అభిషేకం చేయడం వల్ల మీ మనసుకు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆరాధన వల్ల మనశ్శాంతి, కార్యసిద్ధి, కుటుంబ సుఖం కలుగుతాయని విశ్వసిస్తారు. సోమవారం రోజు పార్వతీ పరమేశ్వరులను కలిసి పూజించడం వలన కుటుంబంలో ఐకమత్యం పెరుగుతుంది. దాంపత్య జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలు కూడా తగ్గుతాయి. వివాహం ఆలస్యం అవుతున్న వారికి కూడా ఇది మంచి శుభప్రదంగా భావిస్తారు. రేపు చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు వచ్చేసి శివాలయంలో బిల్వదళాలు సమర్పించండి. నంది దేవుడి చెవిలో మీ మనసులోని కోరికను భక్తితో చెప్పండి. సాయంత్రం ఇంట్లో నువ్వుల నూనెతో లేదా ఆవు నేతితో దీపం వెలిగించండి. రావి చెట్టు లేదా వేప చెట్టుకు నీరు పోసి 3 లేదా 7 ప్రదక్షిణలు చేయండి. ఇంట్లో శివ పంచాక్షరి మంత్రం లేదా శివ అష్టోత్తరం పారాయణం కూడా చేయండి. రేపు చేయవలసినటువంటి కొన్ని దానాలు: గోవుకు పచ్చగడ్డి, అరటిపండ్లు లేదా బెల్లం తినిపించండి. నల్ల నువ్వులు, బియ్యం లేదా పాలు దానం చేయండి. గోవులకు పచ్చిగడ్డి లేదా అరటిపండ్లు పెట్టండి. పేదలకు అన్నదానం చేయండి. పక్షులకు ధాన్యం వేయండి. అవసరమైన వారికి తాగునీరు లేదా పండ్లు అందించడం కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుందని విశ్వసిస్తారు. ఈ పూజలు, పరిహారాలు, దానాలు చేయడం వల్ల మీకు వచ్చే పుణ్య ఫలితాలు ఏమిటంటే, భక్తి శ్రద్ధలతో చేసే శివారాధన వల్ల మనస్సులోని భయాలు, ఆందోళనలు తగ్గి ధైర్యం పెరుగుతుంది. నిలిచిపోయినటువంటి పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశాలు కూడా ఏర్పడవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, విద్య, ఆర్థిక వ్యవహారాల్లో కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు రావడానికి అనుకూలత పరిస్థితులు కూడా కనిపించవచ్చు. దాన ధర్మాలు చేయడం వల్ల దైవకృప, పెద్దల ఆశీర్వాదం, సమాజంలో గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొని ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడవచ్చు. ఆరోగ్యం, ఐశ్వర్యం, మానసిక ప్రశాంతత కోసం చేసే ఈ పూజలు మీ జీవితంలో మంచి మార్పులకు మార్గం చూపుతాయని జ్యోతిష్య సంప్రదాయం కూడా విశ్వసిస్తుంది. రేపటి సోమవారం కుంభరాశి వారు భక్తితో చేసే ప్రతి పూజ, ప్రతి దానం, ప్రతి మంచి సంకల్పం మీ జీవితంలో శుభ ఫలితాలకు, పుణ్య ప్రాప్తికి, దైవానుగ్రహానికి కారణమవుతుందని జ్యోతిష సంప్రదాయం కూడా మీకు తెలియపరుస్తుందండి. అలాగే
ఈ యొక్క రాశి వారికి శివారాధన చాలా ముఖ్యం కాబట్టి శివుని నామస్మరణ చేసుకోవడం చాలా మంచిది. ఈ దిన ఫలితాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే కనుక ఈ వీడియోని తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. ప్రతిరోజు ఇలాంటి ఖచ్చితమైన రాశి ఫలితాలు, పూజలు, పరిహారాలు, దానాలు, శుభ సూచనలు తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట గుర్తును నొక్కండి. ఈ రాశి కుంభరాశి అని తప్పకుండా మీకు అనిపిస్తే, అంటే మీకు తెలిస్తే కనుక ఇంకొంతమందికి షేర్ చేయండి. ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. ప్రతిరోజు కుంభరాశి దిన ఫలితాలు తప్పకుండా తెలియపరుస్తాను ఒక వీడియో ద్వారా. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఇంకొంతమందికి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.